ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేటలోని 47, 62, 63 డివిజన్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపకు ప్రచారం చేస్తుంటే ప్రజల నుండి అపారమైన స్పందన లభించిందని అన్నారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. నన్ను ఎంపీగా గెలిపించండి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్లమెంటులో వినిపించడానికి నాకు ఒక అవకాశం కల్పించండి సుధీర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీగూడ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, నేతలు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేటలో ప్రచారం స్టార్ట్ చేసినందువల్ల ఆ స్టార్టింగ్ ఇంటింటికి ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో ఘన స్వాగతం పలికినటువంటి కాజీపేటకు సంబంధించిన గులాబీ సైన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అది కాకుండా ఇవాళ విద్రోహానికి, విధ్వంసానికి, నీతికి నిజాయితీ మధ్యలో పోరాటం జరుగుతుంది. పార్లమెంటుకు జరిగే ఎన్నికలలో బీజేపీ పార్టీ అయితేనేమో పార్లమెంట్లో ఏం చేస్తామని చెప్పకుండా వేరేటి మాట్లాడతారు. పార్లమెంట్కి సంబంధించిన అంశాలు ఏముండవు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏముండవు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయదు, విధ్వంసం చేయడం తప్ప వేరే ఆలోచన లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం విధ్వంసం చేసి నీళ్లు రాకుండా, కరెంటు రాకుండా, మంచినీళ్ళు రాకుండా, మహిళలకు ఎటువంటి యొక్క సదుపాయం లేకుండా ఇటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే విధ్వంసక చర్యకు పాల్పడుతూ ఉన్నదో, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు లాంటివి ఒక్కటి ఉండిపోతే దాన్ని అపహాస్యం చేసి దాన్ని ఆగబట్టి రైతాంగానికి నీళ్లు రాకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకువస్తూ ఉన్నదో దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 28 రాష్ట్రాలు ఉంటాయి, ఇంకొక రాష్ట్రం ఉంది. కానీ మాకు ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసేటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి యొక్క 2014కు ముందు ఉన్నటువంటి యొక్క తెలంగాణ, 2014 తర్వాత ఉన్నటువంటి తెలంగాణ, 2024 తర్వాత ఉండబోయేటువంటి తెలంగాణను కూడా మీరు చూసిండ్రు. కాబట్టి విద్రోహమే తప్ప వేరే లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినవి రావు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేయదు. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోగా ఇంకా వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఏర్పడదు ఇక్కడ. కాబట్టి ఈ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా ఎలాంటి యొక్క పనులు ప్రజల కోసం పనిచేయడం లేదు. కాబట్టి తెలంగాణ లోపల ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీకి అనుబంధంగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే. తెలంగాణ కోసం పోరాడేటువంటి ఏకైక పార్టీ, ఏకైక ఆలోచన కలిగి తెలంగాణ ప్రజల మీద అంటే అభిమానం ఎక్కువ కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రాంతం మీద ప్రేమ ఎక్కువ. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి తీసుకొచ్చిండ్రు, దేశంలో నంబర్ 1గా నిలబెట్టిండ్రు. అదంతా ఓడగొట్టాలనే ఆలోచనతో విధ్వంసక చర్య ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు అంటే విభజన చట్టంలో యాక్ట్లో పెట్టిందే, రాకపోతే హామీలు ఏం అమలు అవుతాయి. తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు. ఇక్కడ అనేక ఈ కాజీపేట ముఖద్వారం, వరంగల్ పట్టణానికి ముఖద్వారం కాజీపేట ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సినటువంటి చాలా ఉన్నది. ఇక్కడి ప్రాంతం యొక్క ప్రజలకు ఉపాధి దొరకవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడికి రావాల్సినటువంటి ఐటీ కంపెనీలు రావాలి, ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఇవాళ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ కావాలి. కొత్త ఎయిర్పోర్ట్ మనం అడుగుతామేం, కానీ భారతదేశంలో కూడా అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఉన్నటువంటి 1930లో ఉన్నటువంటి ఒక మామ్నూరు ఎయిర్పోర్ట్ని పునరుద్ధరించాలి. ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా జరగాలి. ఇక్కడి నుంచి అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, అంటే ఆనాడు ఉన్నటువంటి అజాంజాయి మిల్లును ఓడగొడితే దాన్ని ప్రత్యేకంగా మెగా టెక్స్టైల్ పార్క్ ఆసియా ఖండంలో పెద్ద ఏరుమామల మార్కెట్ ఆసియాలో పెద్ద ఖండం ఉన్నది, పెద్ద మార్కెట్ ఉన్నది. ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్ అండి. దాని నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. యునెస్కో వరల్డ్ సైట్ ఏదైతే ఉన్నదో, రామప్ప లాంటి యునెస్కో వరల్డ్ సైట్ అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం విదేశీ యాత్రికులు రావాలి. కాబట్టి తప్పకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి. ఇలా విధ్వంసం కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది. 2008 లోపల ఒక అగ్రిమెంట్ చేసింది, ఎంసీఐ అగ్రిమెంట్ చేసి అక్కడ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2008 లోపల ఈ 150 కిలోమీటర్ల పరిధి లోపల 30 సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్ట్, మనుషులకి అటువంటి ఎయిర్పోర్ట్ చేయమని, అంటే హైదరాబాద్ తర్వాత ఏం రాదు అనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది.
అదే 2022లో మోదీ ప్రభుత్వం కూడా మరొక 30 సంవత్సరాలు పెంచి 2028 వరకు ఈ వరంగల్ పట్టణానికి ఎయిర్పోర్ట్ రాకుండా చేసి ఇక్కడ ప్రజల యొక్క అనేక పరిశ్రమలు విధ్వంసం చేసి ఉపాధి దొరకకుండా చేసి ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రజానికానికి ఉద్యోగాలు దొరకకుండా చేసి ఇటువంటి విధ్వంసం ఏదైతే చేస్తుందో దాని పట్ల అప్రమత్తంగా ఉండడం కోసం పార్లమెంట్లో ప్రస్తావించాలి. ఏకైక రాష్ట్రమే ఏకైక ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క పెరుగుదలకు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉండాలి. పార్లమెంట్ లోపల బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దానికోసం కొట్లాడుతుంది. దానిలో భాగస్వాములు అవుతాము. ఎందుకంటే వినయభాస్కర్ గారు గతంలో కోచ్ ఫ్యాక్టరీ నుంచి అనేక సందర్భాలలో ఇక్కడ డివిజన్ కావాలని, రైల్వే డివిజన్ కావాలనేటువంటి పోరాటం చేసిండు. వారికి మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటుగా అది కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా మేము ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు అత్యధిక ఓట్లు వేయించి మా కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు. తర్వాత రక్తం ఉడుకుతూ ఉన్నది ఇవాళ. ఎందుకంటే తెలంగాణ విధ్వంసం అయితే ఓర్చుకునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కడక దాగడానికి కాదు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తెలంగాణ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా రక్తం మరుగుతున్నటువంటి రక్తంతో యువత కూడా వస్తూ ఉన్నది. భారతదేశం యువత ఎక్కువ ఉన్నది కాబట్టి యువత ఆలోచించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కలిసినటువంటి వృద్ధులను కానీ మహిళలను కానీ మేము ఓటు అడుగుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి గత 4 నెలల నుంచి మాకు పెన్షన్ వస్తలేదు, కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు, ఈ ప్రభుత్వం కనీసం వేసవిని దృష్టిలో పెట్టుకున్న నీళ్లు కూడా వస్తలేవని చెప్పి వాళ్ళు ఈ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపిస్తా అని చెప్పడం జరిగింది.